యా చెప్పిందే చేస్తున్నా, నాటి వ్యాఖ్యలు నిజం చేస్తున్నా గులాబీ బాస్, ఓడగొడితే రెస్ట్ తీసుకుంటానంటూ అచ్చంపేట సభలో కామెంట్. 10 నెలలుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి కేవలం ఒక్కరోజు మాత్రమే హాజరు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు దూరం, ఓడగొడితే రెస్ట్ తీసుకుంటానని గత ఏడాది అచ్చంపేట సభలో చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం అదే ఫాలో అవుతున్నారు. ఏమన్నారంటే గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం, వారి మీద కేసులు ఎత్తేసాం, రైతు బంధు కూడా ఇచ్చాం, ఎవరిని బలపరచాలి, ఎవరుంటే లాభం జరుగుతుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే మీరు ఓడగొట్టిరనుకో ఏమున్నది, రెస్ట్ తీసుకుంటా అంతే కదా, మాకు వచ్చేదేం లేదు పోయేదేం లేదు, కానీ నష్టపోయేది ప్రజలే, చెప్పుడు మా బాధ్యత అంటూ చెప్తా అన్నాడు. సో అసెంబ్లీ సమావేశాలు సైతం కేవలం ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. అవసరమైనప్పుడు లీడర్లు ఫామ్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అధికారం కోల్పోయినప్పటికీ నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్ తగ్గిపోయాయని, నాయకత్వం నుంచి ఎలాంటి ప్లానింగ్ ఉండడం లేదని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఖమ్మం, మహబాద్, వరంగల్, సూర్యాపేట తదితర జిల్లాలో భారీ వర్షాలు వరదల సమయంలోనూ బాధితులను పరామర్శించేందుకు సైతం గులాబీ బాస్ బయటకు రాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినా, కౌశిక్ రెడ్డి కామెంట్ రాజకీయ దుమారం తెప్పినా కేసీఆర్ స్పందించలేదు. సో అదొక బండరాయి లాంటోడు కేసీఆర్. కేసీఆర్కి బిడ్డ కానీ, కొడుకు కానీ, భార్య కానీ, మానవులు కానీ ఈయనకు ఎలాంటి ఎమోషన్స్ లేవు అనేది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్కు ఎలాంటి ఎమోషన్స్ లేవు. ఆయన యొక్క దృష్టి అంతా కూడా కేవలం అధికారంలో మాత్రమే ఉండాలి, అధికారం మాత్రమే చెలాయించాలి, రాజకీయం మాత్రమే చేయాలి అనేది తప్ప కుటుంబ బంధాలు కానీ బాంధవ్యాలు కానీ ఆయనకు తెలియవు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆయన చెప్పినట్టే మీరు నన్ను ఓడగొడితే పోయి ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటాను, గదే రెస్ట్ తీసుకుంటున్నాడు. సో పీడ పోవాలి, తెలంగాణ పీడ పోతే బాగుంటుందని నా యొక్క కోరిక.